నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖు సార్. ఏప్రిల్ 15, 2026. టైం వచ్చి 4:05 అయింది సార్. 4:05 అవ్వలేదు, 4:40 అయింది సార్. ఈరోజు మీ ముందుకు ఒక సూపర్ కారు, హుండై వెర్నా క్వాలిటీ కార్లు దొరకట్లేదు సార్. చాలామంది అడుగుతున్నారు. క్వాలిటీ కారు దొరికితే ఒరిజినాలిటీ దొరకట్లేదు, లో రీడింగ్ దొరకట్లేదు. జెన్యూన్ కార్స్ అంటేనే లో రీడింగ్కి ఒక పేరు తెచ్చుకున్నాం. ఆ పేరు నిలబెట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈరోజు మీ ముందుకి 2014 హుండై వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. పుష్ స్టార్ట్ వస్తుంది. డీజిల్ వెహికల్ సార్. డీజిల్ వెహికల్ ఇండియాలో ఇంతకంటే తక్కువ తిరిగిన కారు బహుశా ఇప్పటివరకు ఎవరు అమ్మి ఉండరు సార్. నేను 10,000 కిలోమీటర్లు తిరిగిన వెర్నా కాకినాడ ఒకటి అమ్మాను. తర్వాత ఇదే వచ్చింది సార్. 17,000 తిరిగింది సార్. ఎస్, మీరు వింటుంది నిజమే. 100కి 200% మనం పెట్టిన ప్రతి కారు జెన్యూన్ కిలోమీటర్ రీడింగ్ ఉంటేనే పెడతాం సార్. 17,000 తిరిగింది. 2014 వెర్నా. డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, 4 ఎయిర్ బ్యాగ్స్ సార్. 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్. టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది. టాప్ ఎండ్ వెహికల్. స్టిక్కర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కారు 17,000 తిరిగింది సార్. ఇలాంటి కారు మిస్ చేసుకుంటే మళ్ళా జీవితంలో ఇలాంటి కారు కొనుక్కోలేం. ఇది మాత్రం నా వాదన సార్. ఎందుకంటే ఇలాంటి కారు డీజిల్ కారులు అసలు దొరకట్లేదు సార్. ప్రైస్ సార్, ఇంకొక విషయం, 1-2 కామెంట్లు ఎవరో నాకు తెలీదు సార్, ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. నేనేం చెప్పట్లేదు సార్. ఇదిగోండి ఓనర్ గారు వీడియో తీస్తున్నాడు. నేను ఆయన చెప్పిన ప్రైసే క్లియర్గా చెప్పేస్తాను. నా దగ్గర ముసుగులాట ఏముండదు. ఇది మీడియేటర్ దగ్గరికి వెళ్తే మేము చెప్పిన దాని మీద కంటే 10-15,000 తక్కువ ఉంటుంది. తీరా కొనడానికి వచ్చిన కస్టమర్ దగ్గర అదైపోయింది, ఇదైంది, అదే అయిందని చెప్పి ఇంకో 25,000-30,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు సార్. మన దగ్గర అలాంటిది ఏముండదు. డైరెక్ట్ మంచి ప్రైస్ సార్. ఇది క్వాలిటీ ఉంది అంటే రేట్ ఎక్కువ ఉంటుంది సార్. క్వాలిటీ కారు కావాలంటే డబ్బులు పెట్టాలి సార్. ఎందుకంటే మంచి క్వాలిటీ కారు ఎవరు తక్కువ రేటుకి అమ్ముకోరు. ఇది ఓనర్ ఇంకో 10 సంవత్సరాలు నడుపుకుంటాడు. ఈయనకి 3 కార్లు ఉన్నాయి. అయినా ఆయనకి ఇంకా అయిపోయింది, 12 సంవత్సరాలు అయింది, కారు అమ్మేసుకుంటున్నాడు. 17,000 తిరిగిన కారు సార్. చూపిస్తాను, ప్రైస్ లాస్ట్లో చెప్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, లేదా ఇప్పుడే చెప్పేస్తాను సార్. 3,99,000 సార్ ఫిక్స్ ప్రైస్. 3 లక్షలు 4 లక్షలు చెప్పారు సార్. 1,000 రూపాయలు మీరైనా ఇవ్వాలి, లేదంటే ఆయనకైనా తగ్గిస్తాను. తర్వాత ప్రతిదీ కూడా నేమ్ ట్రాన్స్ఫర్ అవనివ్వండి, ఎన్ఓసి అవనివ్వండి, ట్యాక్స్ అవనివ్వండి, ఏదైనా ఇది ఓన్లీ ఓనర్ చేతిలో పెట్టాలి, సంతకం పెడతాడు. ప్రతిదీ కూడా ఎన్ఓసి కూడా ఎక్స్ట్రా. 3,99,000. 17,000 తిరిగింది డీజిల్ వెహికల్ సార్. కొద్దిగా ఎక్కువ చెప్పానేమో 3 నిమిషాలు. ఇది వైన్ రెడ్ సార్. ఇది వైన్ మెరూన్ కారు. చూడండి సార్ ఎలా ఉందో. $17,000 తిరిగిన కారు సార్. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, స్క్రాచ్లెస్ వెహికల్ సార్. స్క్రాచ్లెస్ వెహికల్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. కీలెస్ ఎంట్రీ, డీజిల్ వెహికల్. బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు సార్. మీకు ఇంకా 70% టైర్లు ఉన్నాయి, హార్డ్ అయినాయి. 70% టైర్లు ఉన్నాయి, హార్డ్ అయినాయి. టైర్లు మాత్రం వేయించుకోవాలి సార్. లోకల్లో తిరగడానికి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం విత్ ఇండికేటర్ సార్. కీలెస్ ఎంట్రీ. 100% మీకు సీట్ కవర్స్ ఉన్నాయి సార్. ఏం తిరిగారు సార్ ఇందులో, మాసిపోవడానికి కూడా మాయలేదు. ఓకేనే. వెనకాల పిల్లోస్ ఇస్తారు, లేకపోతే లేదు సార్. ఫుల్ స్టీరింగ్ కంట్రోల్స్ సార్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. 5+1 రివర్స్, 6 గేర్ బాక్స్ మాన్యువల్. ఎలక్ట్రికల్ ఓవర్, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్,
ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ సార్, ఇది ఒరిజినల్ సార్, 100% ఒరిజినల్. వైన్ రెడ్ వెహికల్ సార్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు, 100% సీట్ కవర్లో హై క్వాలిటీ సీట్ కవర్ సార్. చాలా అంటే చాలా 17,000 తిరిగిందంటే ఇంకేంటి సార్. సంవత్సరాలు పక్కన పెడితే షోరూములో ఇంతకంటే అందంగా ఏముండదు కదా సార్, సంవత్సరాలు పక్కన పెడితే. ఇది నిలవ అవ్వడం వల్ల పై ఫినిషింగ్ పోతుంది సార్. ఎక్కువగా వాడకుండా పక్కన పెట్టడం వల్ల ఈ క్రోమ్ ఫినిషింగ్, మెటల్ ఫినిషింగ్ పోతుంది. టైర్స్ అయితే మీకు 70% టైర్స్ ఉన్నాయి సార్. పర్వాలేదు, లోకల్లో తిరగడానికి ప్రాబ్లం లేదు సార్. ఇవి లోకల్లో అయితే తిరగడానికి ప్రాబ్లం లేదు. అంటే డైలీ ఒక 2-3 కిలోమీటర్లను తిరిగితే హార్డ్ అవ్వదు. ఇవి మరి బాగానే ఉన్నాయి సార్. ఇవి బూట్ చూడండి సార్. ఈ కారుకి నేను ఎంత చెప్పినా తక్కువే సార్, ఇంకేమీ చెప్పను. చూడండి, ఫ్రేమ్ అంతా ఒరిజినల్, డిక్కీ అంతా ఒరిజినల్, స్పేర్స్ అలాగే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్డ్, స్టెప్నీ వాడలేదు సార్. ఓకేనండి, స్టెప్నీ ఏం వాడలేదు. బూట్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. 17,000 సార్. 17,000 తిరిగిన కార్లు ఎక్కడ దొరుకుతున్నాయి అసలు? ఎక్కడ ఉన్నాయి? అమ్ముతారు ఏంటి సార్ ఈ కార్లు? జీవితకాలం ఇవే నడుపుకుంటారు. చిన్న వెనకాల ఈ ఆటో వాళ్ళు తగిలించినవి చిన్న స్పాట్స్ సార్. ఇగోండి చిన్న స్పాట్స్, ఒరిజినల్. అదేం చేయించక్కర్లేదు, చేయిస్తే ఇంకా మళ్ళీ ఒరిజినాలిటీ పోతుంది. కావాలంటే చేయించుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇంకా కారు ఇంతకంటే ఇంకేం ఇస్తాం సార్? కార్లు అంత క్వాలిటీ కార్లు. టైర్స్ అన్నీ కూడా బ్రిడ్జ్ స్టోన్ షోరూమ్ నుంచి వచ్చినాయే. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. కీలెస్ ఎంట్రీ, 6 ఎయిర్ బ్యాగ్ సార్. ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఎదర్ 2 ఎయిర్ బ్యాగ్స్. చాలా అంటే క్వాలిటీ. అదృష్టం సార్ ఎవరు తీసుకున్న కారు. అంటే డబ్బులు అవుతుంది, మరి రేట్ అవుతుంది. ఆయన ఎవరో చాలా గొప్పగా మెసేజ్ పెట్టారు సార్. అతి తెలివితేటలు అంటే సార్, ఆడి కొనుక్కుంటూ కూడా ఆల్టో ఎలా కొనుక్కుంటాడు సార్? ఏం సార్, సారీ క్షమించండి. ఆడి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఎంత పాతదైనా ఆడియే కొనుక్కుంటారు సార్. ఆల్టో కొత్తదే ఎంత తక్కువ రేటుకి ఇచ్చినా ఆల్టో కొంటారు కదా. అలాగా ప్రీమియం కారు వాడేవాళ్ళు ఈ కారు 8 లక్షలైనా కొంటారండి. ఎందుకంటే 17,000 తిరిగింది. ఈ కొత్త కారు కొనాలంటే ఇప్పుడు 20 లక్షలు ఎట్టు కొనలేరు కదా సార్. 20 లక్షలు ఎట్టు కొత్త కారు కొనలేరు కదా. 8 లక్షలు 7 లక్షలకు వచ్చిందనుకోండి, 20,000 తిరిగిందంటే కళ్ళకద్దుకుని కొంటారు ఆంధ్ర తెలంగాణలో ఉంటే. సార్ చూశారు కదా, ఎక్స్టీరియర్ అంతా చూపించాను. బానెట్ చూపిస్తాను. చోటు బానెట్ కోలు. హలో బానెట్. సార్ చూడండి ఒకసారి, 17,400 తిరిగింది సార్. 100కి 200% ఒరిజినల్ రీడింగ్. 17,400. రివర్స్ కెమెరా పైన ఉంది సార్, మిర్రర్కి. ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టెడ్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇది ఫోను హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్. దీని తాళం ఇదిగోండి సార్. టాప్ మోడల్ సార్. ఇప్పుడు వస్తే సన్ రూఫ్ తప్ప ఇంక పెట్టడానికి ఏమీ ఆ ఫీచర్ లేవు సార్ ఈ కారుకి. ఇప్పుడు కానీ ఈ కారు ఉంటే సన్ రూఫ్ పెట్టాలి అంతే.
సార్ చూడండి, కూలెంట్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఆప్రాన్ చూడండి, ఫ్రేమ్ అంతా చూడండి సార్. ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు సార్, ఒరిజినల్. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంజిన్ ఆయిల్ బాగానే ఉంది సార్, మార్చుకోవడం మంచిది. డీజిల్ ఇంజిన్ కదా, 17,000 తిరిగింది సార్. వాడక బెల్ట్ చిన్నదే, చిన్న నాయిస్ వస్తుంది బెల్ట్లోంచి. అది కూడా మీకు చెప్తున్నాను సార్, మీకు వెనకపడకపోయినా అది కూడా క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. ఎక్కడ స్టిక్కర్లు అక్కడ అలాగే ఉన్నాయి. బానెట్ బంద్ కర. సార్ చూశారు కదా, 2014 సార్, 2014 హుండై వెర్నా టాప్ అండ్ వెహికల్, ఎస్ఎక్స్ ఆప్షనల్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ ఫీచర్, స్టెప్నీ అన్యూజ్డ్, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇది 3,99,000. మిగతా అన్నీ మనం పెట్టుకోవాలి సార్. నేమ్ ట్రాన్స్ఫర్కి అయినా ఎన్ఓసికి అయినా అన్నిటికీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే.